ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతీస్తున్న ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలను నియంత్రించాలి అని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు నగర ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల ర్యాలీ పాత బస్టాండ్ నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా ఏలూరు కలెక్టరేట్ కి చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఆర్ లింగరాజు, గోపి మాట్లాడుతూ ఏలూరు నగరంలో దాదాపు 5,000 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు అని తెలిపారు. ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి విదేశీ కంపెనీల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. ఇక ప్రభుత్వమే ఒక యాప్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల జీవనోపాధికి సహకరించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇప్పటికే పలు ఆటో స్టాండ్లను తొలగించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లందరికీ కూడా లబ్ధి చూకేలా వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన కమర్షియల్ ఎల్లో బోర్డు కార్లు 2 లక్షలు ఉన్నాయి. ఒక్కళ్ళు వేసుకున్నా సరే దాదాపు 14 లక్షల మంది ఆటో వాళ్ళు కానీ కార్లు వాళ్ళు కానీ మొత్తం నష్టపోతారు. ఊరిక డబ్బులన్నీ వాడికి ధారపోయటమే. అదేవిధంగా ఇప్పుడు మనల్ని ఆటో కార్మికులు ఈ ఓబరో, ఓలా, ఈ ర్యాపిడో వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. గోపి మేము అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. దీని నుంచి ఎలా మన కార్మికులను కాపాడాలనే ఒక ఆలోచన చేసి గత 10-15 రోజులుగా మీ స్టాండ్లన్నీ చుట్టూ కూడా తిరగడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఐక్యం చేయడం జరిగింది, చైతన్యవంతం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 విదేశీ కంపెనీలకి మన మున్సిపల్ పట్టణాల్లో పర్మిషన్ ఇచ్చేసి మన కష్టాన్ని, మన డబ్బుని మొత్తం కొల్లగొట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దానివల్ల మనకి ఈ సమస్య వచ్చింది. అందుకోసమే మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. రద్దు చేయమంటున్నాం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ని తయారు చేసి మనకి 6% కమిషన్ బేస్ మీద మెయింటెనెన్స్ ఖర్చులు పోను 6% కమిషన్ బేస్ మీద దీన్ని డెవలప్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆ రకంగా మన కష్టం మనకి దక్కుతుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గ నిర్ణయాలని, చట్టాలను చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ డూడు బసవనలాగా వీళ్ళిద్దరూ తలకాయ ఊపుతూ మన రాష్ట్ర ప్రజల కష్టాన్ని విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసి నిర్ణయాలు చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా మనం కూడా ఐక్యం కావాలి.